वहक़्क़िक़ ईमानना सकता। ऐ अल्लाह आपकी ज़ात एक है, एकता है, हमेशा से है और हमेशा रहेगी। ऐ मेरे प्यारे अल्लाह जो रहम और करम फरमा। ऐ अल्लाह जो लोग यहाँ मौजूद हैं अल्लाह तमाम के हसद से, बुरा चाहने वालों की बुराई से, जादूगरों की जादूगरी से, बद नज़र से देखने वालों की बुरी नज़र से ऐ अल्लाह उम्मत की भरपूर हिफाजत अता फरमा। तमाम ईमान वालों के रोजी रोटी में बरकत अता फरमा। हस्ताल द्या खाली जगह बाजू छेला पसंद के ప్రతి ఒక్కరికి విందు కార్యక్రమాన్ని ఏర్పాటు ఆజం గారు వారికి పేరు పేరున ధన్యవాదాలు। ఆజం గారు ఈ కార్యక్రమం ఆజా పెంచు ये बोला बोलता ओके हेलो बोल बा हाय अंदर पे अमीन गाరు అదే విధంగా మాజీ కార్యక్రమాన్ని చేపట్టారు। పార్టీలకు అతీతంగా नबी कार्यक्रम आध्वर्यंలో शेख नईम बादशाह నవీ కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా మనకి ఇబ్బంది పెట్టారు అందరూ అందరికీ కూడా నమస్కారాలు। ముందుగా అందరికీ ఈద్ మిలాదున్ నబీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను। మరి ఈరోజు కేవలం మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కడైతే ముస్లిం సోదర సోదరులు ఉన్నారో మరి అక్కడంతా కూడా మన ప్రియతమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మరి ఈద్ మిలాదున్ నబీ ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది। దాంట్లో భాగంగానే మరి ఈరోజు కడప నగరంలో మా సోదరుడైన నయీం గారు గత కొన్ని సంవత్సరాలుగా మరి ఈద్ మిలాదున్ నబీ సందర్భంగా మరి విందు భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది। ఇక్కడ కులం లేదు, మతం లేదు, అందరికి కూడా ఈరోజు ఈ విందులో ఆహ్వానించి ఒక మత సామరస్యానికి కడప నగరం ఒక ప్రతీక అనేది మరి ఈరోజు చాటి చెప్పిన వ్యక్తి మరి నయీం గారు। నేను ముందుగా నయీం గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను। మరి అదేవిధంగా మరి ప్రవక్త గారు మరి ఈ భూమిపైకి మరి యావత్ మానవాళికి ప్రవక్తగా మరి ఆయన రావడం జరిగింది। మరి ఆయన మార్గాన్ని ప్రతి ఒక్కరు కూడా అనుసరించాల్సిన అవసరం ఉంది।
ఎవరైతే ఆయన మార్గాన్ని అనుసరిస్తారో తన జీవిత కాలంలో ఖచ్చితంగా వాళ్ళ జీవితం ధన్యమైనట్టు. మరి ఇహలోకంలో కూడా మరి వాళ్లకు ఉన్నతమైన స్థానం ఉంటుంది. మరి ఆ రకంగా ఆయన ఆదర్శాలను ఆయన ఆశయాలను మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కులం చూడకోకుండా, మతం చూడకోకుండా ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇవాళ మనం సమాజంలో చూస్తున్నాం, మరి ఈ సమాజంలో ఈ ఏదైతే భేదభావాలు ఉన్నాయో అవన్నీ కూడా పోవాలంటే మరి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మన ప్రవక్త గారైన ఆయన ఆశయాలను మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు అన్ని ప్రాంతాల్లో కూడా మన భారతదేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కడైతే ముస్లిం సోదరులు ఉన్నారో ప్రతి చోట కూడా మరి అదేవిధంగా మన కడప నగరంలో ఎస్పెషల్లీ వాడన మరి ఆయన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ మాసం అంతా కూడా మరి అన్నదాన కార్యక్రమాలు అయితేమి, సేవా కార్యక్రమాలు అయితేమి ఎంతో పెద్ద ఎత్తున మరి ముస్లిం సోదరులందరూ కూడా నిర్వహించడం జరుగుతుంది. మరి ఆ విధంగానే ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆశయ సాధన కోసం మనమందరం కృషి చేయాలి. మరి ఈ సందర్భంగా మరొక్కసారి మరి ఇంత పెద్ద ఎత్తున అన్ని వర్గాల ప్రజలను మరి ఆహ్వానించి విందు ఏర్పాటు చేసిన నయీం గారికి, మరి అదేవిధంగా మరి మన ప్రియతమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏదైతే జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని అందరికి కూడా మరొక్కసారి ఈద్ మీలాదున్ నబీ శుభాకాంక్షలు. అస్సలాము అలైకుం, అందరికీ నమస్కారం. ఈరోజు మీలాదు నబీ సందర్భంగా నేను కడప నగరంలో ప్రతి ఒక్కరికి అన్ని కులాలకు మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఈరోజు విందు దావత్ ప్రోగ్రాం ఆర్గనైజ్ చేయడం జరిగింది. నా ఆహ్వానానికి మన్నించి ప్రతి ఒక్కరూ ఈరోజు ఇక్కడ పాల్గొనడం జరిగింది. ప్రజలు, నాయకులు, మత పెద్దలు అందరూ ప్రతి ఒక్కరు రావడం జరిగింది. ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమము నా ఒక ముఖ్య ఉద్దేశం ఏమంటే, మా మొహమ్మద్ సౌత గారైతే ప్రతి ఒక్కరికి ఆయన మానవత్వాన్ని చాటి చెప్పిన వ్యక్తి. ఆయన మానవత్వం ఏ విధంగా ఉండాలి, జీవన శైలి ఏ విధంగా ఉండాలి అనే నిదర్శనంగా ప్రతి ఒక్కరికి ఆయన ఒక మార్గం ఏర్పాటు చేసిపోయిన వ్యక్తి కాబట్టి ఆయన పుట్టినరోజు ఈ మిలాద్ నబీ సందర్భంగా మనం జరుపుకోవడము మాకు అందరికీ చాలా సంతోషమైనది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నయీం గారి ఇంట్లో మిలాద్ నబీ పునఃస్థితిని అన్ని వర్గాల ప్రజలు, కుల మతాలకు అతీతంగా ఇటువంటి కార్యక్రమాలతో అందరికీ ఒక ఏకాభిప్రాయం, ఏదైనా సమస్య ఉన్నా కూడా ఇటువంటి ఏ పౌరత్వచలు లేకోకుండా అందరము కలిసిమెలిసి, మరి మన భారతదేశంలో ఉన్నాం కాబట్టి అందరం కలిసిమెలిసి ఉండాల్సిన కార్యక్రమం ఎంతైనా ఉంది కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు మరి ఈయన చాలా ఏళ్ళ నుంచి మరి చేస్తూ ఉన్నారు. ఇప్పటికి నేను కనీసం 4 సంవత్సరాల నుంచి నేను వస్తూ ఉన్నాను. ఇది చాలా మంచి పరిణామం. ఎందుకంటే సమాజంలో మనం అందరం ఉన్నాం. సమాజాన్ని మనం దృష్టిలో ఉంచుకొని సమాజంలో ప్రతి ఒక్కరూ సమానమే అనే దృక్పథంతో చేస్తున్న కార్యక్రమాన్ని చాలా అభినందనీయం.